దేవుని రాజ్యం అన్న దానిని ఎన్నో విధాలుగా మనం వర్ణించుకోవచ్చు, అనేకులకు మనము వివరించవచ్చు. అన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా దేవుని రాజ్యము విశ్వాస సహితమైనది అన్నది మనం తెలుసుకోవాలి. మనం అనేక మందికి ప్రచురపరచాలి. దేవుని రాజ్యము విశ్వాసం లేకుండా కొనసాగడం అన్నది కుదరదు. దేవుని రాజ్యం అంటేనే దేవుని విశ్వాసము, దేవుని రకమైన విశ్వాసము, దేవుడు పొందుపరిచిన విశ్వాసము అని దాని అర్థం. హల్లెలూయా. దేవుని రాజ్యము మనము ధ్యానించవలసిన అతి ప్రాముఖ్యమైన అంశము. అయితే ఎన్నో విశేషమైన సంగతులు ఈ దేవుని రాజ్యంలో మనము తెలుసుకోవాల్సిన వారమై ఉండగా, అతి ప్రాముఖ్యముగా దేవుని రాజ్యం అంటేనే విశ్వాస సహితమైనది. విశ్వాసముతో నడిచేదే దేవుని రాజ్యం. విశ్వాసము లేకుండా దేవుని రాజ్యము ముందుకు వెళ్ళడం అన్నది కుదరదు అన్నది దేవాతి దేవుడు ఈరోజు మనకు తెలియపరిచి దీన్ని గొప్పగా వివరించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము చూస్తున్న, మనము కన్న, మనము వింటూ ఉన్న, మనము ధ్యానిస్తూ ఉన్న ఈ రాజ్యము దేవత దేవుని రాజ్యముగా ఉండగా, ఇది యేసుక్రీస్తు రాజ్యముగా ఉండగా, ఇది తండ్రి అయిన దేవుడు నిర్మించిన రాజ్యముగా ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే రాజ్యముగా ఉండగా, ఈ రాజ్యానికి అధిపతి, ఈ రాజ్యానికి పాలకుడు, ఈ రాజ్యానికి ప్రభువు యేసుక్రీస్తే అని మనమందరూ కూడా కొనియాడి కీర్తించవలసిన అవసరం ఉన్నది. మరి యేసుక్రీస్తు అధికారిగా, ప్రభువుగా, పాలకుడుగా, రాజుగా ఉన్న ఈ రాజ్యము సామాన్యమైనది కాదు. ఇది విశేషతను సంతరించుకున్న రాజ్యముగా మనమందరూ కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఈ రాజ్యానికి అధికారిగా ఉంటే, యేసుక్రీస్తు ఆయన హస్తములో, ఆయన ఆధీనములో, ఆయన అధికారము క్రింద ఈ రాజ్యం ఉంటే, ఆయన గుణము లేకుండా వేరే యొక్క గుణాతిశయములు ఈ రాజ్యంలో ఎలా ఉంటాయి? ఉండనే ఉండవు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేసినంత కాలము ఏం చేసినా సరే ఆయన ఒకటి లేకుండా చేయలేదు. అదే ఆయన కనుపరిచిన విశ్వాసము, ఆయన అనేక మందిలోనికి పంపించిన విశ్వాసము, అనేక మందిలో ఆయన ఎదురు చూసిన విశ్వాసము. ఈ విశ్వాసము లేకుండా ఆయన ఈ భూమిపైన పరిచర్యను కొనసాగించనే లేదు అన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమిపైన యేసుక్రీస్తు జీవించినంత కాలము యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీ అంతా కూడా గొప్ప పరిచర్యను యేసుక్రీస్తు చేశాడు, కొనసాగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంత గొప్ప పరిచర్య యేసుక్రీస్తు చేసి, ఆ యొక్క పరిచర్యలో విశ్వాసము లేకుండా ఆయన కొనసాగించడం అన్నది ఒక్క పర్యాయము కూడా మనం చూడము. ఆయన ఏం చేసినా సరే విశ్వాసము అన్నదే చూడడం జరిగింది. విశ్వాసము లేకుండా ఆయన ఏమీ చేయలేదు. ఎవరిలో అయినా విశ్వాసాన్ని చూడడం జరిగింది. ఎవరిని అడిగినా నీలో విశ్వాసము ఉంటే ఇది నీకు కలుగునుగాక అని అనడమే జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక మనుషులలో యేసుక్రీస్తు దేనిని చూడలేదు, కానీ విశ్వాసమునే చూచాడు అని మనం తెలుసుకోగలము. కాబట్టి మన రాజ్యము, మనము ఉండు రాజ్యము, మనము నివసిస్తున్న ఈ రాజ్యము, ఇది విశ్వాస రాజ్యం అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ as the kingdom of faith. The kingdom that we are living in, the kingdom that we have been inherited is of faith. It is the faith kingdom that we have to acknowledge and we need to consider అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము ఉన్న రాజ్యము విశ్వాసముతో నింపబడిన రాజ్యమే. హల్లెలూయా. ఇది విశ్వాసముతోనే నడుస్తుంది, కానీ సొంత క్రియలతో నడిచే రాజ్యము కాదు. దేవుని యందు విశ్వాసంతోనే నడిచేదే ఈ రాజ్యము, కానీ మానవుని యొక్క స్వీయ తలంపులతో నడిచే రాజ్యము కాదు. విశ్వాసము లేకుండా ఈ రాజ్యము నడవడం అన్నది అసాధ్యము. ఈ రాజ్యములోనికి చేర్చబడక మునుపే ప్రతి ఒక్కరిలో దేవుడు విశ్వాసం పెట్టడం జరిగింది.
ప్రతి ఒక్కరిలో ఆయన విశ్వాసాన్ని నింపి ఈ రాజ్యంలోనికి పంపించాడు. కాబట్టి ఈ రాజ్యంలో చేర్చబడిన ఎవరైనా సరే, ఈ రాజ్య వారసులుగా దేవుని యొక్క కృపను పొందిన ఎవరైనా సరే విశ్వాసము లేకుండా ఉండడం అన్నది కుదరదు. వారు విశ్వాసము కనుపరచకపోవచ్చేమో, కానీ అయితే విశ్వాసం లేకుండా వారిని వారు ఎవరికైనా పరిచయం చేసుకోవడం మాత్రం కుదరదు. హల్లెలూయా. ఇది మానవుడు సంపాదించుకున్నది కాదు, మనిషి యొక్క క్రియల ద్వారా, టాలెంట్ ద్వారా వారికి వారు సొంతంగా పొందుకున్నది కాదు, కానీ ఇది దేవుడే ఇచ్చిన బహుమానం. కాబట్టి ఎవరు రక్షింపబడినా, ఎవరు ఆయన రాజ్యంలో చేర్చబడినా వారిలో తప్పక మనము చూడగలిగినదే విశ్వాసము. మనము దేవుని బిడ్డలుగా దేవుని రక్షణను పొంది దేవుని రాజ్యంలో చేర్చబడగా మనలో మనము తప్పక చూడవలసిన విషయమే విశ్వాసము. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మనలో విశ్వాసం ఉంది అన్నది మనమే మొదట గమనించకపోతే మనమే ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూడము. పక్కనోళ్ళు మన గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. పక్కనోళ్ళు మన గురించి ఇదిగో నీవు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, నీ జీవితం ఇలా ఉంది కదా, నువ్వు ఇలా వెళ్ళు, నీవెందుకు ఇలా ఉన్నావు, నీ జీవితం ఎందుకు ఫలభరితంగా లేకుండా ఉంది అని పక్కన వారు మన గురించి, ఇంకెవరో మన గురించి, ఎక్కడో ఉన్నవారు మన గురించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ మనల్ని మనమే ఒక్కసారి పరిశీలించుకుంటే మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎస్, ఐ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, బికాస్ గాడ్ ది ఆల్మైటీ హ్యాస్ credited and deposited in me the precious faith అని మనమే దానిని గుర్తించగలము. దేవుడు నన్ను ప్రేమించి నాలోనికి ఆయన విశ్వాసాన్ని పంపించాడు, నాలోనికి అమూల్యమైన విశ్వాసాన్ని ఆయన పోయడం జరిగింది. కాబట్టి నాలో తప్పక విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా ఎలా ఉంటుంది? లేదు, నేను రక్షింపబడ్డాను, యేసుక్రీస్తు నామాన్ని బట్టి రక్షింపబడిన వాడుని నేను, దేవుని బిడ్డను నేను. కాబట్టి తప్పక నాలో ఆయన విశ్వాసం ఉంది అన్నది నేను గమనిస్తూ ఉన్నాను, నేను దీన్ని గుర్తిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.